హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, టేస్టీగా ఉల్లి పులుసు అనమాట. ఇది ఇలా చేసుకొని ఒకసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూస్తున్నారు కదా, వీటిని ఉల్లి మొజ్జులు అంటారనమాట. అంటే ఉల్లి చెట్లు అనమాట ఇవి. పూర్తిగా అంటే ఉల్లి కాడలు వేరు, ఉల్లి మొజ్జులు వేరు. స్ప్రింగ్ ఆనియన్స్ కాదు, ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులోనే ఉంటాయి. కాకపోతే ఇవ్వండి, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. మొత్తం అయితే ఉల్లి చెట్లు ఇవి. ఈ చెట్లతో ఈ మొత్తం ఇది అటు ఇటు తీసేసి ఈ మాత్రం ఇలా మొత్తం ఇదంతా పులుసు చేసుకుంటే పులుసు అయితే టేస్ట్ సూపర్లా ఉంటుంది. అది ఎలా చేయాలో ఏమిటో మనమైతే ముందు గుండగా తరుక్కుని ఇది రెడీ చేసి పెట్టుకుని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇలా శుభ్రంగా తరుక్కున్నాం కదా ఈ ఉల్లికాడలన్నీ, మొత్తం ఉల్లి మొజ్జులన్నీ. ఆ ఉల్లిపాయలు తీసేసి పూర్తిగా ముందుకున్న ఆ కాడంతా చూడండి అలా తరుక్కున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక్కటే వేస్తే. అయితే ఇగోండి ఉల్లిపాయలు కూడా ఇలాగా తరిగేసి రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఒక పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను. చింతపండు అయితే ఇగోండి ఇంత చింతపండు తీసుకుని ఇది వాష్ చేసి ముందైతే వాటర్ వేసి ఉంచుకుందాం. దానికి స్వీట్నెస్ కోసం బెల్లం, ఇగోండి సాల్ట్, కారం కలిపి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో వేయాల్సింది పోపు దినుసులు ఇంకా పసుపు వేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాం. వేసుకుని ఫస్ట్ వేయాల్సింది 2 అంటే ఎండుమిర్చి అది వేసేసి, ఆవాలు 1 స్పూను, జీలకర్ర, కాస్త వాము, మెంతులు. పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయి కదా, ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేద్దాం. ఎప్పుడు చెప్పేదే, సాల్ట్ వేయగానే ఆనియన్స్ అనేది వేరం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇంకా కాస్త పసుపు వేసేసి టమాటాలు వేసేద్దాం. రెడ్ చిల్లీ పౌడరు మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి, మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసాను. అలాగే బెల్లం, టొమాటో 3 వేసేసి మనం ఇది కాస్త ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవనిచ్చాక అప్పుడు ఈ ఉల్లికాడలు వేసేసి ఇంకా అందులో పులుసు పోసేయడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఇది. మొత్తం ఫ్రై అయిపోయింది కదా చూడండి, ఆయిల్ గ్రేవీ తేలిపోయింది కదా. ఈ స్టేజ్లో ఉండగా ఈ ఉల్లి మొజ్జులు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి, పూర్తిగా దగ్గర పడిపోతుంది అనమాట. ఇది కూడా మొత్తం వేసేయాలి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో ఇలా దగ్గరగా అయిపోయింది. మనం దీనికి ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసి ఇంకా ఒక్కసారి మరిగిపోయింది అంటే ఇంకా తీసేయడం. మనకి ఎంత కావాలి అనుకుంటే వాటర్ అంత వేసుకొని, చిక్కగా కావాలంటే చిక్కగా, పలచగా కావాలంటే పలచగా దించుకోవచ్చు. అయితే కాస్త మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు చేస్తేనే బాగుంటుంది ఇదైతే టేస్ట్. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. మొత్తం బాగా అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఈ వెండిలా దించేసాక ఇంకా వేడి రైస్తో పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇది ఒట్టి రైస్తోనే కాకుండా ఇడ్లీతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీతో అయినా ఇడ్లీతో అయినా దేనితో అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.